మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. ఈ ఆదివారం రోజున బంగారం కొనాలనే ఆశ ఉన్నవారు, బంగారం చూసి కొనలేక బాధపడేవారు బెల్లంతో ఈ పరిహారం చేస్తే ఖచ్చితంగా బంగారం కొనే అవకాశం వస్తుందని పరిహార శాస్త్రం చెప్తుంది. ఇది 100కు 100% ఉపయోగపడే పరిహారం. బంగారం కొనలేకపోతున్నామని బాధపడేవారు ఈ ఆదివారం రోజున బెల్లంతో ఈ విధంగా చేసుకుంటే చాలా మంచి ఫలితం వస్తుంది. బెల్లం చాలా శుద్ధి అయిన పదార్థం. బెల్లంతో పరిహారం చేస్తే తప్పకుండా మంచి ఫలితాలు వస్తాయి. బంగారం కొనుక్కునే యోగాలు కూడా వస్తాయి. జీవితంలో బంగారం కొనాలని ఆశపడేవారు అందరి దగ్గర ఉన్న బంగారాన్ని చూసి మా దగ్గర కూడా బంగారం ఉంటే బాగుండేది అని బాధపడేవారు, బంగారం ఖచ్చితంగా కొనాలనుకునేవారు ఈ బెల్లం పరిహారం చేస్తే పర్ఫెక్ట్గా పనిచేస్తుంది, మంచి ఫలితాన్ని ఇస్తుంది. అందుకే మీరు పరిపూర్ణ నమ్మకంతో ఆదివారం రోజు ఈ పరిహారం చేసుకోండి. బెల్లం అందరికీ అందుబాటులో ఉంటుంది కాబట్టి బెల్లాన్ని తీసుకుని ఈ పరిహారం చేసుకుంటే అద్భుతాలు జరుగుతాయి. ఎందుకంటే బెల్లం అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం, తీపి పదార్థం కాబట్టి ఈ రోజున బెల్లంతో చక్కగా ఈ పరిహారం చేయండి. మరి ఇంతకీ ఆదివారం రోజు బెల్లంతో ఏం చేస్తే బంగారం కొనుక్కునే యోగాలు వస్తాయి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. అంతకన్నా ముందు ఒక పవిత్ర కథను విందాం. ఫ్రెండ్స్, ఫస్ట్ అయితే కామెంట్ బాక్స్లో జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. అలాగే వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం అస్సలు మర్చిపోవద్దు. ఒకసారి ధర్మము కర్మ ఇద్దరి మధ్యలో గొడవ జరిగింది. నేను గొప్ప అంటే నేను గొప్ప అంటూ ఇద్దరు వాదులాడుకుంటూ ఉన్నారు. ఇక ఇలా విషయం తేలదు అని మనం దేవేంద్రుని వద్దకు నేరుగా వెళ్దాం, ఆయనే మనలో ఎవరు గొప్పవారో చెప్తారు అని అనుకుని నేరుగా ఇద్దరూ కలిసి ఇంద్రుని వద్దకు చేరుకున్నారు. వారిని చూసిన ఇంద్రుడు ఏం జరిగింది, ఎందుకు ఇలా వచ్చారు అని అడుగుతారు. అప్పుడు ఆ ఇద్దరు జరిగిందంతా కూడా చెప్పి మా ఇద్దరిలో ఎవరు గొప్పవారో మీరే నిర్ణయించండి అని అడుగుతారు. అప్పుడు ఇంద్రుడు రెండూ కూడా చాలా ముఖ్యమైనవే, చాలా గొప్పవే, వీటిల్లో ఎవరు గొప్ప అంటే ఎలా చెప్పగలం అని సంకటంలో పడిపోయాడు. అదే సమయంలో అక్కడే ఉన్న దేవతలకు గురువైన బృహస్పతి ముందుకు వచ్చి ఇలా అన్నాడు, మీ ఇద్దరి సందేహం తీరాలంటే మనం ఒక పనిని చేయాలి. భూలోకంలో విక్రమాదిత్యుడు అనే రాజు ఉన్నాడు. ఆయన మహాధర్మాత్ముడు, మహాజ్ఞాని. ఆయన మీ సందేహాలన్నిటినీ తీరుస్తారు. మనం వెంటనే ఆయన రాజ్యానికి బయలుదేరుదాం అని అన్నాడు. దాంతో ఇంద్రుడు, బృహస్పతి, ధర్మము, కర్మం వీరంతా విక్రమాదిత్యుని రాజ్యానికి చేరుకున్నారు. వారిని చూసి విక్రమాదిత్యుడు చాలా ఆనందించి వారికి గౌరవంగా నమస్కరించి, దేవా, మీ రాకకు కారణం ఏమిటి అని అడుగుతాడు. అప్పుడు ఇంద్రుడు, వీరు ధర్మము కర్మ, వీరిలో ఎవరు గొప్ప అనే గొడవ మొదలైంది. ఇప్పుడు మీరే వీరిద్దరిలో ఎవరు గొప్ప అని నిర్ణయించాలి అని చెప్తాడు. అది విన్న విక్రమాదిత్యుడు, దేవా, మీకు అన్నీ తెలుసు, కానీ నా ద్వారా ఈ విషయాన్ని లోకానికి తెలియజేయాలి అని అనుకుంటున్నారు. మీ ఆజ్ఞ ప్రకారం నేను తప్పకుండా తెలియజేస్తాను, కానీ దానికోసం మనం ఒక వనానికి వెళ్ళవలసి ఉంటుంది అని అన్నారు. ఆ తర్వాత అందరూ కలిసి వనానికి చేరుకున్నారు. ఆ వనానికి చేరుకున్న విక్రమాదిత్యుడు మొదట ధర్మంతో ఇలా అంటున్నారు, ధర్మమా, నీవు ఎందువలన గొప్పవాడివో వివరించు అని అడుగుతాడు. ఇప్పుడు ధర్మము, రాజా, నేనే గనుక లేకపోతే లోకంలో అనేక ఘోరాలు జరుగుతాయి. మానవులు వావి వరసలు మర్చిపోయి నీచమైన కర్మలు చేస్తారు. ధర్మమే లేకుంటే ప్రపంచం కొద్ది కాలంలోనే నశించిపోతుంది. అందువలన నేనే గొప్ప అని అంటుంది ధర్మము. అప్పుడు విక్రమాదిత్యుడు, కర్మ, నీవు ఏ విధంగా గొప్పవాడివి అని అడుగుతారు. అప్పుడు కర్మ, మహారాజా, ఒకవేళ నేనే గనుక లేకపోతే ఈ లోకమే నడవదు, ఈ లోకంలో ఏమీ జరగదు, అంతా స్తంభించిపోతుంది. ఏ చిన్న కార్యమైనా నేనే చేయాలి, అందువల్ల నేనే గొప్ప అని అంటుంది కర్మ. అప్పుడు విక్రమాదిత్యుడు బాగా ఆలోచించి అటుగా వెళ్తున్న ఒక వ్యక్తిని చూసి కర్మతో ఇలా అంటున్నారు, హే కర్మ, నువ్వు అటుగా వెళ్తున్న ఆ వ్యక్తి దగ్గరకు వెళ్ళి నీ గురించి చెప్పి ఆయనలో కలిసి ఆయనను మంచి మార్గంలో వెళ్ళేటట్టు చేసి నీ గొప్పతనాన్ని నిరూపించుకో అని అన్నారు. అప్పుడు ధర్మము మహారాజు వద్దకు వచ్చి, హే మహారాజా, నేను ధర్మాన్ని, నేను ఇప్పుడు కర్మతో కలిసి వెళ్ళను.
ఈ పనిలో కర్మ మాత్రమే తన పనిని పూర్తి చేస్తుంది, నేను వెళ్ళను అని అంటుంది. అలా చెప్పి ధర్మము మానవునిలోనికి ప్రవేశించలేదు. వెంటనే కర్మ మాత్రం అతని దగ్గర వెళ్ళి ఇలా అంటుంది, మీరు ఎక్కడికి వెళ్తున్నారు అని అడిగింది. ఇప్పుడు ఆ వ్యక్తి, నేను నా గురువు యొక్క దర్శనం చేసుకోవడానికి వెళ్తున్నాను అని అన్నాడు. అప్పుడు కర్మ ఇలా అంటుంది, ఓ మానవుడా, నేను నీ కర్మను, నేను కూడా నీ వెంట వస్తాను. నువ్వు మాత్రం నీ గురువుతో మంచి వరాన్ని కోరుకోవాలి అని అంటుంది. ఇలా ఇద్దరూ కలిసి మెల్లగా గురువు ఉన్న ఆశ్రమానికి చేరుకున్నారు. ఇలా చేరుకుంటున్న సమయంలోనే అక్కడ ధర్మం లేని కారణంగా ఆ వ్యక్తి యొక్క జ్ఞానం మెల్లమెల్లగా తగ్గిపోయింది. అతను మంచి చెడు అనే విచక్షణను కోల్పోతాడు. అలా వారిద్దరూ గురువు గారిని చేరుకున్నారు. ఆ సమయంలో గురువు తపస్సులో ఉన్నారు. వచ్చిన ఆ వ్యక్తి గురువును తపస్సు నుంచి లేపే ప్రయత్నం చేశాడు. ఆ సమయంలో గురువులో కూడా ధర్మం లేదు, కర్మ మాత్రమే ఉంది. అందువలన ఎంత పిలిచినా గురువు మాత్రం కన్నులు తెరవలేదు. ఆ తరువాత ఆ వ్యక్తి అనగా శిష్యుడు గురువును కర్రతో కొట్టడం మొదలుపెట్టాడు. ఎందుకంటే ఇప్పుడు అతనిలో కర్మ మాత్రమే ఉంది, ధర్మము లేదు. అందువలన ఈ క్రూరమైన పనిని చేస్తూ ఉన్నాడు. ఆ తర్వాత గురువుగారు తపస్సు నుండి లేచి చూస్తే తన ప్రియ శిష్యుడే తనను కొడుతున్నాడు. అప్పుడు గురువులో కూడా ధర్మం లేదు, కర్మ మాత్రమే ఉంది. అందువలన ఆ గురువుకు విపరీతమైన కోపం వచ్చి తన ప్రియ శిష్యుడు అని కూడా చూడకుండా నువ్వు వెంటనే గాడిదగా మారిపో అని శాపం ఇచ్చారు. వెంటనే ఆ శిష్యుడు గాడిదలాగా మారిపోయాడు. అలా గాడిదలాగా మారిన ఆ వ్యక్తి పరిగెత్తుకుంటూ విక్రమాదిత్యుని వద్దకు వచ్చి ఇలా అంటున్నాడు, మహారాజా, నేను కర్మను, నా ప్రభావంతో నేను ఒక మనిషిని కూడా గాడిదలాగా మార్చేస్తాను అని అంటుంది. అప్పుడు ఆ మహారాజు ధర్మమును పిలిచి, ఓ ధర్మమా, ఇప్పుడు నువ్వు వెళ్ళి నీ ప్రభావాన్ని చూపించు అని అంటారు. వెంటనే ధర్మము ఆ గాడిదలో కలిసి గురువుగారి దగ్గరకు చేరుకుంటుంది. గురువులోకి ధర్మము ప్రవేశించగానే నా వల్ల పెద్ద అనర్థమే జరిగింది, నా ప్రియ శిష్యుణ్ణి నేను శపించాను అంటూ చాలా బాధపడతారు. ఆ తర్వాత శపించబడిన వ్యక్తి గాడిద రూపంలో తన ఇంటి ముందుకు చేరుకుంటాడు. అప్పుడు అక్కడ ధర్మం కూడా ఉండటం వలన దాని ప్రభావం చేత ఆ వ్యక్తి యొక్క భార్య జరిగిందంతా కూడా తెలుసుకుంటుంది. తన భర్తను గురువు శపించిన విషయం తెలుసుకుని ఆ గాడిద రూపంలో ఉన్న తన భర్తను తీసుకుని గురువు వద్దకు చేరుకుని ఆయనతో ఇలా అంటుంది, ఓ గురుదేవా, నా భర్త అజ్ఞానం వలన ఈ తప్పు జరిగిపోయింది. మమ్మల్ని క్షమించి మీ శాపాన్ని ఉపసంహరించి నా భర్తకు పూర్వరూపాన్ని ప్రసాదించండి అని వేడుకుంటుంది. అప్పుడు ఆ గురువు, అమ్మా, నేను ఇచ్చిన శాపాన్ని ఉపసంహరించుకునే శక్తి నాకు లేదు, కానీ శాప విమోచనానికి మాత్రం ఒక ఉపాయం ఉంది. ఇతనికి ఎప్పుడైతే దేవేంద్రుడైన ఇంద్రుడు అలాగే బృహస్పతి ఇద్దరినీ ఒకేసారి ఇతను దర్శిస్తారో ఇతనికి శాప విమోచనం జరిగి ఇతనికి పూర్వరూపం లభిస్తుంది అని చెప్పారు. అప్పుడు ఆమె ఇలా అంటుంది, ఓ గురుదేవా, ఇంద్ర, బృహస్పతి ఎక్కడ ఉన్నారో వారి దర్శనం మాకెలా సాధ్యం అని అంటుంది. వెంటనే ఆ గురువు తన దివ్య దృష్టితో చూసి, నువ్వేమీ బాధపడకు, ఇప్పుడు ధర్మం నీ వెంట ఉంది. నువ్వు వెంటనే రాజా విక్రమాదిత్యుని ఆస్థానానికి వెళ్ళు, మీకు అక్కడ వారిద్దరి దర్శనం లభిస్తుంది అని అన్నారు గురువుగారు. ధర్మం ప్రభావం చేత శపించబడిన భర్తను తీసుకుని ఆమె విక్రమాదిత్యుని ఆస్థానానికి చేరుకుంటుంది. అప్పటికే అడవి నుంచి ఆస్థానానికి చేరుకున్న ఇంద్రుడు బృహస్పతి యొక్క దర్శనం ఆ గాడిద రూపంలో ఉన్న ఆ వ్యక్తికి కలిగింది. వెంటనే ఆ వ్యక్తికి శాప విమోచనం జరిగి తన పూర్వరూపాన్ని పొందారు. అలా ముందుగా వెళ్ళిన కర్మ ఒక మనిషిని గాడిదగా, ఆ తరువాత ధర్మం మాత్రం ఒక గాడిదను కూడా మనిషిగా మార్చింది. అదే ధర్మం యొక్క గొప్పతనం. అప్పుడు విక్రమాదిత్యుడు కర్మతో ఇలా అంటున్నారు, హే కర్మ, నీవు గొప్ప వాడివి కాదు, నువ్వు ఎప్పుడూ గొప్పవాడిగా ఉంటావో తెలుసా? ఎప్పుడైతే నీ వెంట ధర్మము, నీతి, జ్ఞానము ఉంటాయో అప్పుడే నీవు గొప్పవాడివిగా ఉంటావు. నువ్వు ఎప్పుడైతే అన్యాయము, అధర్మము లాంటి వెంట పడతావో అప్పుడు నువ్వు ఎప్పటికీ కూడా గొప్పవాడివి కాలేవు. ధర్మము నీ వెంట నిరంతరం ఉంటేనే నువ్వు గొప్పవాడివిగా ఉంటావు, లేకపోతే లేదు. అందువలన అన్నిటికంటే ధర్మమే చాలా గొప్పది, ఆ ధర్మంతో చేసే కర్మ ఇంకా గొప్పది అని అన్నారు ఆ విక్రమాదిత్యుడు. విన్న ధర్మము, కర్మ రెండూ కూడా తమ గురించి తాము పూర్తిగా తెలుసుకున్నాయి. ఎప్పుడైతే ధర్మానికి హాని జరుగుతుందో అప్పుడు ఆ ధర్మాన్ని కాపాడడానికి స్వయంగా ఆ శ్రీ మహావిష్ణువే ఈ భూమిపై అవతరించి అధర్మాన్ని అంతం చేసి ధర్మ స్థాపన చేస్తారు. అందుకే అంటారు ధర్మో రక్షితి రక్షితః అని.
ధర్మాన్ని మనం రక్షిస్తే ఆ ధర్మమే మనల్ని రక్షిస్తుంది. ఇక వీడియోలోకి వస్తే మనకు బెల్లం బంచెలుగా లేదా గడ్డలుగా దొరుకుతుంది. ఈ పరిహారానికి ఒక చిన్న గడ్డ బెల్లం అంటే ఒక పావు కేజీ బెల్లం తీసుకుంటే సరిపోతుంది. మొత్తం బెల్లం కుందిని తీసుకొని ఈ పరిహారం చేయాలి. ముందు బెల్లం కుంది ఒకటి తీసుకుని దానికి మధ్యలో చిన్న రంధ్రంలాగా చేయండి. తర్వాత ఈ రంధ్రంలో కొంచెం కొబ్బరి పొడి వేయండి. అంటే ఎండు కొబ్బరి పొడి ఉంటే ఆ పొడి వేయండి, లేదంటే మామూలు పచ్చి కొబ్బరి పొడి అయినా వేయవచ్చు. అసలు మా దగ్గర కొబ్బరి పొడి లేదనుకునేవారు కొన్ని బియ్యాన్ని ఆ రంధ్రంలో పోయండి. అంటే ఆ రంధ్రంలో ఎన్ని బియ్యం పడితే అన్ని పోసేసి తర్వాత ఈ బెల్లం ముక్కను తీసుకుని వెళ్ళి అరటి చెట్టు మొదట్లో పెట్టండి. లేదంటే ముందే అరటి చెట్టు దగ్గరికి వెళ్ళిపోయి ఆ తర్వాత అయినా సరే ఈ ప్రాసెస్ అంతా కూడా చేసుకోవచ్చు. ఇలా బెల్లం కుందిని అరటి చెట్టు మొదట్లో పెట్టిన తర్వాత ఈ కుంది మీద ఒక తమలపాకును పెట్టండి. తర్వాత ఆ తమలపాకు మీద ఒక కర్పూరం బిళ్ళను పెట్టి అగ్గిపుల్లతో వెలిగించండి. అలా కర్పూరం వెలిగించాక ఆ బెల్లం కుందికి మీ కోరికను చెప్పుకోండి. నాకు బంగారం కావాలి, ఎలా అయినా నేను బంగారం కొనే స్తోమతను పొందాలి, అందరిలాగా నేను కూడా బంగారం కొనుక్కునేలాగా చూడు దేవుడా అని సంకల్పం చెప్పుకోండి. ఇక ఆ తర్వాత ఆ బెల్లాన్ని అక్కడ వదిలేండి. మీరు ఇంటికి వెళ్ళిపోండి. మళ్ళీ మరునాడు ఆ అరటి చెట్టు దగ్గరకు వచ్చి ఆ బెల్లం కుందిని తీసేసి అక్కడే పాతి పెట్టేసి ఇంటికి వెళ్ళిపోండి. ఇలా మొత్తం 3 ఆదివారాలు చేయాలి. ఇలా చేస్తే లక్ష్మీదేవి మరియు భూదేవి అనుగ్రహం కలుగుతుంది. బంగారం కొనుక్కునే యోగాలు వస్తాయి, మంచి జరుగుతుంది. ఈ చిన్న పరిహారం వల్ల అద్భుతమైన ఫలితాలతో మీ జీవితం మారిపోతుంది. ధన సంపాదన పెరిగి కోరినంత బంగారం కొనుక్కోగలుగుతారు. ఇది చిన్న పరిహారంలా అనిపించవచ్చు, కానీ ఫలితం చాలా ఎక్కువగా ఉంటుంది. మీరే స్వయంగా చూసి ఆశ్చర్యపోతారు. లక్ష్మీ కటాక్షం కలిగేలాగా చేస్తుంది ఈ పరిహారం. కాబట్టి మీరు కూడా ఆదివారం రోజు ఈ చిన్న పరిహారాన్ని చేసుకుని బంగారం కొనుక్కునే యోగాలను పొంది ఆనందంగా జీవించండి. రేపు ఆదివారం రోజున మర్చిపోకుండా ఆవాలతో ఇలా చేయండి. ఆవాలతో ఇలా చేస్తే క్షణాలలో మీ దరిద్రాలు పోయి ఇంట్లోకి డబ్బు దూసుకు వస్తుంది. మీకు ఉండే దరిద్రాలన్నీ కూడా పోయి మీ సుడి తిరిగిపోతుంది. మీకు అద్భుతమైన ఫలితాలు వస్తాయి. మీ చెడంతా కూడా పోతుంది. ఆవాల పరిహారం అనేది అత్యంత శక్తివంతమైనది, చాలా పవిత్రతను కలిగి ఉంటుంది. ఎందుకంటే ఆవాలు చూడడానికి చాలా చిన్నగా ఉంటాయి. ఆవాలతో మనం ఏది చేసుకున్నా కానీ మనకు బాగా కలిసి వస్తుంది. అద్భుతమైన రిజల్ట్ని ఇచ్చే పరిహారం. ఎవరైతే నమ్మకంతో ఈ రోజున ఆవాల పరిహారం చేసుకుంటారో వాళ్ళకు ఉండే ఇబ్బందులన్నీ కూడా తొలగిపోతాయి. ముఖ్యంగా దిష్టి దోషాల నుంచి బయటపడతారు. అనేక రకాల ఇబ్బందుల నుంచి బయటపడడానికి ఆవాల పరిహారం పర్ఫెక్ట్గా పనిచేస్తుంది. కాబట్టి చేయండి. చేసేసి పరిహారం సిద్ధింపబడేలాగా చేసుకోండి. మంచి ఫలితాన్ని పొందండి. ఆవాలు తాంత్రిక పరిహారాలలో అధికంగా ఉపయోగిస్తూ ఉంటారు. చాలామంది ఆవాలతో అనేక రకాల పరిహారాలు చేస్తారు. ఆవాలు దిష్టి దోషాలతో పాటు కొన్ని రకాల భూత ప్రేత పిశాచాల నుంచి కూడా మనల్ని విముక్తిని కలిగించడానికి ఆవాల పరిహారాలు ఉపయోగపడతాయి. ఆవాల్లో 2 రకాలు ఉంటాయి. ఒకటి పసుపు ఆవాలు, ఇంకొకటి వచ్చేసి నల్లటి ఆవాలు. నల్లటి ఆవాలు మన వంటల్లో వాడుకుంటూ ఉంటాము. పసుపు ఆవాలు పరిహారానికి వాడతారు. కొంతమందికి పసుపు ఆవాలు దొరకవు కాబట్టి అలాంటి వారు నల్లటి ఆవాలతోనే పరిహారం చేసుకోవచ్చు. అలా చేసినా కూడా మనకు ఫలితం వస్తుంది. కానీ తొందరగా ఫలితం రావాలి, పరిహారం సిద్ధింపబడాలి అనుకుంటే మాత్రం పసుపు ఆవాలతోనే పరిహారం చేసుకోవాలి. అలాంటప్పుడే మనకు తొందరగా ఫలితం వస్తుంది. ఆవాలు ఎక్కడైనా దుకాణాలలో దొరుకుతాయి. ఆ ఆవాలతో ఆదివారం పరిహారం చేసుకుంటే మీ సంపాదన పెరగటంతో పాటు చక్కటి ఐశ్వర్యము, అభివృద్ధి ఉంటుంది. రోజు రోజుకి మన ఇంట్లో మనం అభివృద్ధిని చూసుకోగలుగుతాం. అభివృద్ధిని పెంచడంతో పాటు అద్భుతమైన ఫలితాలను తెచ్చిపెట్టడానికి ఆవాలు చక్కగా ఉపయోగపడతాయి. చాలా మంచి రిజల్ట్ని తెచ్చిపెడతాయి. ఆవాలు ఇంట్లో ఉంటే అదృష్టం వరిస్తుంది. అంటే ఆవాలు మన ఇంట్లో ఉంటే లక్ష్మీదేవి మన ఇంట్లో ఉన్నట్టే. ఇది చాలామందికి తెలియకపోవచ్చు, కొంతమందికి తెలుసు. ఇది పెద్ద పెద్ద కోటీశ్వర్ల సీక్రెట్, మార్వాడీల పరిహారం అని ఒక రకంగా చెప్పుకోవచ్చు. అందుకే మీరు ఇంట్లో ఎప్పుడూ ఆవాలు ఉండేలాగా చూసుకోండి. వంటగదిలో పోపుల డబ్బాలో ఎప్పుడూ ఆవాలు ఉండాలి, ఖాళీ అవ్వకూడదు. ఆవాలు తెచ్చుకుని మీరు పూజించటం ఇవన్నీ ఏం చేయనక్కర్లేదు, తెచ్చుకుని పెట్టుకుంటే సరిపోతుంది. ఇక ఆదివారం రోజు ఆవాలతో ఇప్పుడు మనం చెప్పుకోబోయే పరిహారం చేసుకోండి. క్షణాలలో మీ దరిద్రాలు పోయి ఇంట్లోకి డబ్బు దూసుకు వస్తుంది.
మంచి ఫలితాలు వస్తాయని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. మరి ఇంతకీ ఆదివారం రోజు ఆవలతో ఏం చేయాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. మనం బాగుపడ్డాం అనుకోండి, కొంతమంది చూసి ఓర్వలేక మనకు దిష్టి పెట్టడంతో పాటు మన మీద చెడు ప్రయోగాలు కూడా చేస్తూ ఉంటారు. ఆ చెడు ప్రయోగాల వల్ల మనం ఎంతో సఫర్ అవుతూ ఉంటాం. మనకు భూతాలు ప్రేతాలు పట్టి పీడిస్తాయి. మనం ఎంత డబ్బు ఖర్చు చేసినా కానీ అవి పోనే పోవు. చాలా ఇబ్బంది కలుగుతూ ఉంటుంది, బాధ కలుగుతూ ఉంటుంది. ఏం చేయాలో అర్థం కాక అయోమయ పరిస్థితుల్లో మనం పడిపోతూ ఉంటాము. అలాంటి వాళ్ళు ఈ పరిహారం కనుక చేసుకున్నట్లయితే మీ మీద ఉండే చెడంతా కూడా పోతుంది, మీకు మంచి జరుగుతుంది. నరదృష్టి కూడా పోవడానికి ఉపయోగపడే పరిహారమే ఇప్పుడు మనం చెప్పుకోబోయే ఈ పరిహారం. ఆదివారం రోజుకు అమృత ఘడియలు ఉంటాయి. ఆ అమృత ఘడియల్లో మనం పరిహారం చేసుకుంటే తప్పకుండా మనకు సిద్ధించడంతో పాటు మంచి ఫలితాలను తెచ్చిపెడుతుంది. అందుకే ఈ పరిహారం మీరు ఈ విధంగా చేయండి. కేవలం ఆదివారం మాత్రమే ఈ పరిహారాన్ని చేయాలి. అసలు ఏం చేయాలి అంటే, ముందు ఒక గాజు గ్లాస్ తీసుకోండి. గాజు లేకపోతే వేరే ఏదో ఒక గ్లాసును తీసుకోండి. గ్లాస్ తీసుకుని దానిలో నీళ్లను తీసుకోండి, కానీ నిండుగా తీసుకోండి. అందులో 1 స్పూన్ అంత ఆవాలు పోయండి. దానిలోనే చిటికెడు కుంకుమ వేయండి. నీళ్లు, ఆవాలు, కుంకుమ ఈ 3 కలిస్తే అవి పవిత్రంగా మారుతాయి. ఆ నీళ్లు కూడా చాలా శక్తివంతంగా మారుతాయి. మారిన ఈ నీళ్లు కావచ్చు, ఆవాలు కావచ్చు, కుంకుమ కావచ్చు, ఇవన్నీ కూడా తల చుట్టూ కనీసం 21 సార్లు తిప్పుకోవాలి. లేదంటే 11 సార్లు అయినా సరే తిప్పాలి. అలా తిప్పిన తర్వాత ఇవన్నీ కూడా తీసుకుని వెళ్ళి డ్రైనేజీలో మాత్రమే పోయాలి. ఎక్కడ పడితే అక్కడ పోయకూడదు. డ్రైనేజీలో పోస్తే సరిపోతుంది. అలా పోసేసిన తర్వాత ఈ గ్లాసుని కడిగేసి ఇంట్లోకి తెచ్చుకోండి. మీకు వీలుంటే స్నానం చేసుకోండి, లేకపోతే కాళ్ళు చేతులు కడిగేసుకుని శుభ్రం చేసుకుని దుస్తులు మార్చుకోండి, సరిపోతుంది. చూడండి, ఇది చేసిన తర్వాత వెంటనే ఫలితం వస్తుందని మనం చెప్పలేము. కాకపోతే ఒక రాత్రి దాటిపోయిన తర్వాత, అంటే ఒక రాత్రి మనం నిద్రించిన తర్వాత తెల్లవారిన తర్వాత మనమైతే ఫలితాన్ని చూసి ఆశ్చర్యపోతాము. అద్భుతమైన ఫలితంతో పాటు మన జీవితం మారిపోతుంది. భారం తగ్గిపోతుంది, బరువు తగ్గిపోయినట్టు, ఏదో మనకు బాగున్నట్టు అనిపిస్తుంది. అంత బాగుంటుందండి. మన మీద ఉండే చెడంతా కూడా ఆ నీళ్లు తీసుకుంటాయి. నీళ్లకు చాలా శక్తి ఉంటుంది. నీళ్లు దరిద్రాన్ని అయస్కాంతం కంటే కూడా బాగా ఫాస్ట్గా లాగేసుకుంటూ ఉంటాయి. అందుకే మన పెద్దవారు చెప్తూ ఉంటారు, నీళ్లతో ఆడకూడదని చెప్తూ ఉంటారు. నీళ్లు ఎంత మంచి ఫలితాలను ఇస్తాయో అంత చెడు ఫలితాలను కూడా ఇస్తాయండి. నీళ్లు పంచభూతాల్లో ఒకటి. నీళ్లు నారాయణ స్వరూపంగా చెప్పబడతాయి. నీళ్లకు అత్యంత శక్తి ఉంది. ఈ నీళ్లు పరిహారం అనేది 100కు 100% ఫలితాలను తెచ్చిపెడుతుందని పెద్దలు చెప్తూ ఉన్నారు. నీళ్ళల్లో ఆవాలు వేసినప్పుడు ఆ నీళ్లు కొంచెం పవిత్రంగా మారుతాయి. అలా మారినప్పుడు మనం తల చుట్టూ తిప్పేటప్పుడు మనలో ఉండే ఇబ్బంది అంతా కూడా ఆ గాజు గ్లాసులోనికి వెళ్ళేసి అది లాక్ అయిపోతుంది. అంటే మన కంటికి కనిపించదు, మనకి ఏం తెలియదు. ఇదేంటంటే గనుక మనకు శాస్త్రంలో చెప్పబడ్డ, అంటే తాంత్రిక శాస్త్రంలో చెప్పబడ్డ పరిహారం. ఆదివారం ఈ పరిహారం చేయటం వల్ల మంచి ఫలితం ఉంటుంది, మనకు మంచి జరుగుతుంది. ఇలా తంత్రశాస్త్రంలో చెప్పబడ్డ పరిహారం. ఎక్కువగా గురీజులు, అలానే కాకుండా సాధువులు ఇలాంటి పరిహారాలనే చేస్తూ ఉంటారు. వాళ్ళు ఇలాంటివే చెప్తూ ఉంటారు కూడా. వారి అనుభవంతో చెప్పబడ్డ పరిహారం కాబట్టి దీన్ని కూడా మనం ఈ విధంగా ఆచరించడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. ఎవరికైతే నరదృష్టి అధికంగా ఉండి నరదృష్టి వల్ల సఫర్ అవుతూ ఉన్నారో, మాకు ఏదో జరిగింది అని కొంతమందికి అనుమానాలు కూడా ఉంటాయి. అలా మీరు ఏ అనుమానం పెట్టుకోకుండా ఒక్కసారి ఈ పరిహారం చేసుకోండి. ఆవాలు మన ఇంట్లో ఉంటాయి, కుంకుమ మన ఇంట్లో ఉంటుంది. అలానే గాజు గ్లాసును వాడాలండి. లేదంటే చెంబు ఉంటుంది కదా, ఆ చెంబు నీటిని కూడా తీసుకొని పరిహారానికి వాడుకోవచ్చు. ఒకవేళ చెంబు కూడా లేకపోయినా మనం ఏదో ఒక గ్లాసును తీసుకుని అందులో నిండుగా కాకుండా కొంచెం తక్కువగా నీళ్లు పోసేసుకొని అందులో ఈ వస్తువులను వేసేసి ఆ తర్వాత పరిహారంగా మనం చేసుకుంటే ఇక మనకు మంచి జరుగుతుంది, అద్భుతమైన ఫలితం వస్తుంది. చెడంతా కూడా ఒకేసారి పోతుందని మనం చెప్పలేము, కానీ కొంచెం విముక్తి కలిగే అవకాశం అయితే ఉంటుంది. కనుక ఈ ఒక్క ఆదివారమే కాకుండా ఒక 3 ఆదివారాల పాటు ఈ పరిహారాన్ని చేసుకోండి. ఈ పరిహారం చేశాక కొంతమందికి వితిన్ సెకండ్స్లోనే ఫలితం అనేది వచ్చేస్తూ ఉంటుంది, కొంతమందికి సమయం కూడా పట్టవచ్చు అని తంత్రశాస్త్రంలో వివరంగా చెప్పబడింది. కాబట్టి మీరు కూడా పరిపూర్ణ నమ్మకంతో పరిహారం చేయండి, ఫలితం పొందండి. ఇది పెద్దవారి పరంగా మాత్రమే చక్కగా ఉపయోగపడుతుంది. ఒకవేళ నీళ్ల పరిహారం చేయటం కుదరకపోతే
కాల్చే పరిహారం కూడా చేసుకోండి. ఆ పరిహారం ఎలా చేయాలంటే, ఒక ఎర్రటి పేపర్ తీసుకొని అందులో 1 స్పూన్ ఆవాలను పోసేసి 5 కర్పూర బిళ్ళలు పెట్టేసి 2 లవంగాలను కూడా పెట్టి పొట్లంలాగా కట్టి ఆ పొట్లాన్ని తల చుట్టూ 7 సార్లు తిప్పి ఆ తర్వాత దీన్ని కాల్చండి. అలా కాల్చడం వల్ల ఏమవుతుంది అంటే, ఎన్నో సంవత్సరాల నుంచి మీపై ఉన్న నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా పోతుంది. అంటే మాకు చేతబడి జరిగింది, బ్లాక్ మ్యాజిక్ జరిగి ఇబ్బంది కలుగుతుంది, బాధ కలుగుతుంది, ఎక్కడికి వెళ్ళినా కానీ మాకైతే ఏం పెద్దగా ఫలితమైతే లేదు, చాలా డబ్బులు ఖర్చు పెట్టుకున్నాం, తిరిగి మాకు కాళ్ళు అరిగిపోయాయి, కానీ మాకైతే ఎలాంటి ఫలితాలు అయితే రాలేదు, మాకు ఈ బ్లాక్ మ్యాజిక్ జరిగినప్పటి నుంచి కూడా ఇబ్బంది కలుగుతుంది, బాధ కలుగుతుంది, చాలా వరకు కూడా మేము సఫర్ అవుతున్నామని బాధపడతారు కదా. అలాంటి వాళ్ళు ఇలా లవంగాలు 2, 5, 6 కర్పూర బిళ్ళలు, 1 స్పూన్ అన్ని ఆవాలు ఎర్రటి పేపర్లో మూట కట్టి తల చుట్టూ తిప్పి దాన్ని కాల్చడం వల్ల మనకు ఉండే బ్లాక్ మ్యాజిక్ తొలగిపోతుంది. బ్లాక్ మ్యాజిక్ నుంచి మనం బయటపడతాం. ఫస్ట్ చెప్పిన పరిహారం కూడా మనకు పనిచేస్తుంది, కాకపోతే వితిన్ సెకండ్స్లో ఫలితం తెచ్చిపెట్టదు. రెండో పరిహారం మనకు తొందరగా ఫలితాన్ని తెచ్చిపెడుతుంది. కాల్చే పరిహారాలు ఎప్పుడు కూడా పర్ఫెక్ట్గా పనిచేయడంతో పాటు అద్భుతాలను సృష్టించడంలో పాటు అద్భుతం జరిగేలాగా చేస్తాయి. మనమే కొన్నిసార్లు పరిహారం ఎంత బాగా చేస్తుందా అన్నట్టుగా ఆశ్చర్యపోతాం. అంతటి శక్తి ఇప్పుడు మనం చెప్పుకునే రెండో పరిహారానికి ఉంది. ఇది కూడా తంత్రశాస్త్రంలో చెప్పబడ్డ పరిహారం. ఇది బాగా చాలా వరకు మనకు మేలు చేయటంతో పాటు మనకు ఉండే ఇబ్బంది పోగొట్టడంతో పాటు మనకంతా కూడా మంచి జరిగేలాగా చేస్తుంది. కాబట్టి నమ్మకంతో చేయండి, చేసేసి ఫలితం పొందండి. మీకు ఉండే ఇబ్బంది అంతా కూడా పోగొట్టుకోండి. నమ్మేవారు చేసుకోండి, నమ్మని వారు వదిలివేయండి. కానీ ఫలితాలైతే ఉంటాయి. ఈ 2 పరిహారాల్లో ఏదో ఒకటి చేసుకుంటే చాలు. మీ ఇష్టాన్ని బట్టి మీరు ఆదివారం రోజు ఎప్పుడైనా చేసుకోవచ్చు. ఇదే సమయంలో చేయాలి, ఇలాగే చేయాలి అని ఏమీ లేదు. కానీ మీరు చేసేటప్పుడు కొన్ని నియమాలు అయితే పాటించాలి. మనం ఎలా పడితే అలా చేయకూడదు, నమ్మకంతోనే చేసుకోవాలి. చేసేటప్పుడు మనం ఏంటంటే స్నానం చేసి ఉండాలి. స్నానం చేయకుండా పరిహారం చేస్తే అది పెద్దగా పని చేయదు. చేసేటప్పుడు ఇష్టదైవాన్ని తలుచుకోండి. అలాంటప్పుడు ఎక్కువగా ఫలితం వస్తుంది. పరిహారం చేస్తున్నామంటే ఇతరులకు చెప్పకూడదు, మనకు మనమే చేసుకోవాలి. అలా చేసుకోవటం వల్ల కూడా ఆ పరిహారం మనకు అనుకూలించటంతో పాటు మనకు ఫలితాన్ని తెచ్చిపెడుతుంది. అదే మనం నలుగురికి చెప్పి చేసుకుంటే అది పెద్దగా పనిచేయదు. ఆ పరిహారం అనేది మనకు ఉపయోగపడదు. మనం చేసిందంతా కూడా వేస్ట్ అయిపోతుంది. కాబట్టి ఇలా మీరు ఎవరికీ చెప్పకుండా మీలోనే మీరు దాచుకుని పరిహారం చేసుకోండి. చేసేసి ఫలితం పొందండి. ఈ ఆవాల పరిహారం చేస్తే అద్భుతాలు జరుగుతాయి. అద్భుతాలు జరగటంతో పాటు మనకు ఉండే ఇబ్బంది అంతా కూడా పోతుంది. కొంతమంది నరదృష్టి వల్ల కూడా చాలా సఫర్ అవుతూ ఉంటారు, బాధపడిపోతూ ఉంటారు, ఇబ్బంది పడిపోతూ ఉంటారు. ఏం చేయాలో కూడా అర్థం కాని అయోమయ స్థితిలో పడిపోతారు కదా. అలాంటి వాళ్లకు కూడా నరదృష్టి అంతా కూడా పటాపంచలు అయిపోయి ఆ నరదృష్టి అంతా కూడా మీ నుంచి దూరంగా వెళ్ళిపోవడానికి కూడా ఈ పరిహారం పనిచేస్తుంది. ఈ 2 పరిహారాలు కూడా మీకు అనుకూలిస్తాయి, సిద్ధిస్తాయి, మంచి ఫలితాలను తెచ్చిపెట్టి మీ జీవితాన్ని మారుస్తాయి. కాబట్టి నమ్మకంతో చేసుకోండి, మంచి శుభ ఫలితాలను పొందండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.